భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 48వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అహల్య శాప వృత్తాంతము అనే కథగా విందాం. ఆ విధంగా సుమతి అనే ఆ మహారాజు విశ్వామిత్రుని పూజించి పలికిన తరువాత అక్కడ వాళ్ళు పరస్పరం కలిసినప్పుడు క్షేమ సమాచారాలు అడిగి కొంత సంభాషణం జరిగిన పిమ్మట మహామునితో మరల అతడు ఈ విధంగా పలికాడు. ఓ ముని, నిన్ను అనుసరించి వచ్చిన ఈ కుమారులిరువురు దేవతలతో సమానమైన పరాక్రమము కలవారుగా కనబడుతున్నారు. వీరు ఠీవిగా నిర్భయంగా ఏనుగు వలె సింహం వలె నడుస్తున్నారు. వీరు శార్దూలము వలె వృషభము వలె ఉన్నారు. ఈ పదాలు శ్రేష్టతను సూచించే పదాలు. వీరి నేత్రాలు పద్మపత్రముల వలె విశాలంగా ఉన్నాయి. ఖడ్గాలను అంబుల పొదులను ధనస్సులను ధరించి ఉన్నారు. యవ్వన ప్రారంభంలో ఉన్నారు. సౌందర్యంలో వీరు అశ్వినీ దేవతల్ని పోలి ఉన్నారు. స్వేచ్ఛగా దేవలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన అశ్వినీ దేవతల వలె ఉన్నారు. వీరు ఎవరి కుమారులు? కాలినడకతో ఇక్కడికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? మునిశ్రేష్ఠ, వీరి రూప ప్రమాణములు, భావాలు, చేష్టలు ఒకే విధంగా ఉన్నాయి. చంద్ర సూర్యులు ఆకాశాన్ని అలంకరించినట్లు వీళ్ళు ఈ ప్రదేశాన్ని అలంకరిస్తున్నారు. శ్రేష్టములైన ఆయుధములు ధరించి ఈ వీరులు దుర్గమమైన మార్గమునందు ప్రయాణం చేసి ఎందుకు వచ్చారు? పూర్తిగా వినగోరుతున్నాను అని పలికాడు. విశ్వామిత్రుడు అతని మాటలు విని సిద్ధాశ్రమ నివాసం, రాక్షస వధము మొదలైన వృత్తాంతాలన్నీ కూడా జరిగినట్టుగా చెప్పాడు. సుమతి విశ్వామిత్రుని ఆ మాటలు విని చాలా సంతోషించి, గొప్ప బలము కలవారు, సత్కారము చేయదగిన వారు, ఉత్తమ అతిథులుగా వచ్చినవారు అగు ఆ దశరథ కుమారులను యథావిధిగా పూజించాడు. రామలక్ష్మణులు ఆ సుమతి చేసిన సత్కారాలు స్వీకరించి ఒక రాత్రి అక్కడ నివసించి పిమ్మట మిథిలకు వెళ్లారు. విశ్వామిత్రాది మునులందరూ శుభమైన ఆ జనక రాజపురాన్ని చూసి బావున్నది అని మెచ్చుకుంటూ ఆ మిథిలను పూజించారు. రాముడు మిథిలా సమీపమునందున్న వనమునందు ప్రాచీనము, నిర్జనము, సుందరము, శూన్యము అయిన ఆ ఆశ్రమాన్ని చూసి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని, ఓ పూజ్యుడా, ఇది ఆశ్రమం వల్లే కనబడుతున్నది. ఇక్కడ మునులెవ్వరూ లేరు. ఇదేమిటి? ప్రాచీనమైన ఈ ఆశ్రమం ఎవరిది? వినగోరుతున్నాను అని ప్రశ్నించాడు. మాటలలో నేర్పుగల మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహాముని రాముడి మాటలు విని ఈ విధంగా పలికాడు. రామా, చాలా సంతోషం. ఈ ఆశ్రమం ఎవ్వరిదో, ఏ మహాత్ముని కోపం చేత దీనిని శపించాడో యథార్థంగా చెబుతాను విను. రామా, దేవతలు కూడా పూజించు దివ్యమైన ఈ ఆశ్రమం పూర్వం మహాత్ముడైన గౌతమునిది. పూర్వం అతడు అహల్యా సమేతుడై ఇక్కడ అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. శచీపతి అయిన దేవేంద్రుడు ఆ ముని లేని సమయం చూసి అతని వేషం ధరించి ఈ ఆశ్రమానికి వచ్చి అహల్యతో, సుందరి, కాముకులు ఋతుకాలానికై వేచి ఉండరు. మంచి నడుముగలదానా, నీ సంగమాన్ని కోరుతున్నాను అని పలికాడు. మునివేషంలో వచ్చిన అతడు దేవేంద్రుడు అని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన ఆమె వచ్చినవాడు దేవరాజు కదా అనే మక్కువ చేత సమ్మతించింది. పిమ్మట అహల్య కృతార్థమైన అంతఃకరణముతో, దేవతలలో శ్రేష్ఠుడా, నేను కృతార్థురాలనయ్యాను. ఓ ప్రభు, ఇచ్చడి నుండి శీఘ్రంగా వెళ్ళిపో. నిన్ను నన్ను కూడా గౌతముని నుండి అన్ని విధాలా రక్షించు అని పలికింది. ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో, ఓ సుందరి, సంతోషించాను, వచ్చినట్లే వెళ్తాను అని పలుకుతూ గౌతముడు ఎక్కడ వస్తాడో అని శంకిస్తూ భయము వలన తొందరపడుతూ పర్ణశాల నుండి బయటికి వచ్చాడు. అంతటా దేవదానవులచే ఎదిరింప శక్యం కానివాడు, తపో బలవంతుడు, తీర్థోదకముచే తడిసి ఉన్నవాడు, అగ్నివలే ప్రకాశించేవాడు, మునులలో శ్రేష్ఠుడు అయిన గౌతమ మహాముని సమిధలను కుశలను గ్రహించి ఆశ్రమం నందు ప్రవేశిస్తూ ఉండగా ఇంద్రుడు చూశాడు. ఆ మునిని చూడగానే దేవేంద్రుని మొహం వెలవెలబోయింది. ఉత్తమ చరిత్రశాలియగు ఆ ముని తన వేషంలో ఉన్న దుష్ట చరిత్రుడగు ఆ ఇంద్రుని చూచి కోపంతో, ఓ దుర్మతి, నా రూపాన్ని ధరించి ఈ విధమైన దుష్టకార్యం ఆచరించినందులకు నీ అండములు పడిపోవుగాక అని శపించాడు. గౌతముడు కోపంతో ఈ విధంగా పలుకుగానే ఇంద్రుని అండాలు వెంటనే నేలమే పడ్డాయి.
గౌతముడు ఇంద్రుని ఆ విధంగా శపించి అహల్యను కూడా అనేక వేల సంవత్సరాల పాటు నీవు ఇక్కడే నివసిస్తావు, ఎవ్వరికీ కనబడకుండా భస్మంలోనే పడి ఉండి ఆహారం ఏమీ లేకుండా వాయువుని మాత్రమే భక్షిస్తూ తపస్సు చేస్తూ ఈ ఆశ్రమమునందే నివసిస్తావు. కొంతకాలం తర్వాత దశరథ కుమారుడైన రాముడు భయంకరమైన ఈ వనంలో ప్రవేశించగలడు. అతడు ఈ ఆశ్రమంలో ప్రవేశించగానే నీవు శుద్ధురాలో కాగలవు. ఓ దుశ్చరితురాలా, నీవు ఆ రామునకు అతిథి సత్కారాలు చేసిన తర్వాత లోభ మోహాలు తొలగిపోయి సంతోషవంతురాలవై నీ నిజస్వరూపాన్ని ధరించి నాతో కలిసి జీవించగలవు అని శపించాడు. మహా తేజస్శాలి, మహా తపస్సంపన్నుడు అయిన ఆ గౌతముడు చెడ్డగా ప్రవర్తించిన ఆ అహల్యను అట్లు శపించి ఈ అరణ్యమును విడిచి సిద్ధులను చారణులను నివసించు హిమవత్ పర్వత శిఖరానికి పోయి అక్కడ తపస్సు చేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 47వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అహల్య శాప వృత్తాంతము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 49వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అహల్య శాప విమోచనము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.